అనంతపురంలో ప్రస్తుతం కనిపిస్తున్న అభివృద్ధి అంతా టీడీపీ హయాంలోనే జరిగిందని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అనంతపురం అర్బన్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. రుద్రంపేట పంచాయతీలోని వికలాంగుల కాలనీలో ఇద్దరు నాయకులు కలిసి ప్రచారం చేశారు. ప్రజలంతా అభివృద్ధి కావాలనుకుంటే దగ్గుపాటికి ఓటు వేసి గెలిపించాలని ప్రభాకర్ చౌదరి విజ్ఞప్తి చేశారు. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో భారీ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలంతా మార్పు కోరుకుంటున్నారని దగ్గుపాటి ప్రసాద్ కూడా తెలిపారు. సపోర్టింగ్ గా ప్రభాకర్ చౌదరి గారు వచ్చారు. ఎక్కడికి వెళ్ళినా గానీ ప్రజలు ప్రభాకర్ చౌదరి గారిని చూస్తానే అన్న ఈ రోడ్డు మీరే, డ్రైనేజ్ మీరు కట్టించింది, ఈ హౌసింగ్ మీరు ఇప్పించింది అని చెప్పేసి ప్రతి ఒక్కరు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే. ఖచ్చితంగా నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నాను. ఈ నెల 13వ తేదీ ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రతి ఒక్కరు తెలుగుదేశం ఓటేసి, అలాగే నాకి ఎంపీ అభ్యర్థి అయినటువంటి అంబికా లక్ష్మణ గారికి తెలుగుదేశం తరఫున సైకిల్ గుర్తు మీద ఓటు వేయించి గెలిపించాలని చెప్పేసి. శిల్పారామంలో ఈరోజు చెట్లు ఎండిపోతున్నాయి. నీళ్లున్నాయా లేదా, తాగునీటి సమస్య ఎట్లా అని చెప్పి ఆలోచించలేకుండా అక్కడ కూడా పరిస్థితులు అధ్వాన స్థితిలో ఉంటాయి. ఈ విధంగా కాకుండా జగనన్న సంక్షేమం అని చెప్పి ఓట్లు అడిగే తప్ప వేరే చేయడం లేదు. ఎక్కడికి పోయినా ఏది చేసినా అనంతపురంలో దాదాపు 60-70 ఏళ్ళుగా ఇవన్నీ పట్టాలు ఇచ్చాం, ఇల్లు ఇచ్చాం. టిట్కో ఇల్లు కడితే అర్ధాంతరంగా ఆగిపోయాయి. 2,500, 25,000 రకరకాలు కట్టారు. వాళ్ళకి బ్యాంకుల నుంచి నోటీసులు వస్తున్నాయి. ఎప్పుడైనా శాసనసభలో కానీ లేదా ప్రభుత్వ పరంగానే ఎవరైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు, అనంత వెంకటరామరెడ్డి గారు లేదా జిల్లాల మంత్రులు ఇట్లా టిట్కో ఇల్లు ఇవ్వాలని చెప్పి శాసనసభలో ఎక్కడైనా మాట్లాడారు. అంటే ఈ విధంగా అస్తవ్యస్తమైనటువంటి విధానాలు క్రీడల పట్ల ఎక్కడా లేదు. పీటీసీ ఎప్పుడో ఉంటే దాన్ని ఆధునికంగా చేసి మనం డెవలప్ చేసాం. పార్కుల్లో ఓపెన్ జిమ్లు పెడితే నాశనమైన దాన్ని రిపేర్లు కూడా చేసుకుంటాం. ఇట్లా ఈ విధంగా ఎక్కడ పోయినా కూడా అస్తవ్యస్తంగా పాలనా పరంగా దృష్టి పెట్టకుండా ఏదో ప్రజలు ఓట్లేస్తారనేటువంటి భావన సరైనది కాదు. అందుకని ప్రజలు